యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా యేసయ్యా ప్రత్యేకం స్వరాలేసయ్యా యేసయ్యా యేసయ్యా అంటూ యేసయ్యా 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 అంటూ యేసయ్యా 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 ఎందుకంటే యేసయ్యా అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే బిగ్గరగా స్వరలెత్తి అందరము చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా బిగ్గరగా అందరము యేసు నీవే ఆధారము ప్రతి పరిస్థితిలో యేసు నీవే నా ప్రాణము హల్లెలూయా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టు శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నేను పొందుకుంటాను శక్తిని 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 యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి అందరం స్వరాలెత్తి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో యేసయ్య నామములో బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని బలమైన సన్నిధిని అనుభవిస్తూ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో ఆఖరిసారిగా అందమా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం అందరం గట్టిగా చప్పట్లు కొట్టి గొప్ప దేవా గొప్ప దేవా నీ బలమైన సన్నిధికై స్తోత్రం 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 యేసయ్యా గొప్ప దేవా నీకు స్తోత్రం యేసయ్యా
అందరం రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తుదాము. సంఘమంతా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరం రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తి ఇప్పుడు పాడిన రీతిగా ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో విడుదల ఉంది. కాబట్టి అందరం రెండు చేతులను పైకెత్తి ఒక్క నిమిషం స్తుతిద్దాం. ఏమని స్తుతిద్దాం అంటే, దేవుడు మన నాలుకను అభిషేకించినాడు, దేవుడు మన నాలుకకు శక్తిని ఇచ్చినాడు. కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ నిల్చొని స్తుతిస్తున్నారంటే మీరు మీ కుటుంబాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, మీ ఖాందాన్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి డిక్లేర్ చేయండి, యేసు నామంలో మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ శాపం అయితే వెంటాడుతుందో యేసు నామంలో డిక్లేర్ చేయండి. ఈ సమయంలో మీ నాలుకలతో డిక్లేర్ చేయండి, దేవుడిచ్చిన అధికారంతో డిక్లేర్ చేయండి. మీ పిల్లల గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళు ఎట్టి రీతిగా ఉండాలి, ఏ స్థానంలో ఉండాలి, ఈరోజు మీరు ఏదైతే డిక్లేర్ చేస్తున్నాయో రాబోయే తరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి, మీ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండాలి, మీ తల్లిదండ్రుల ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఇక్కడ ఉన్న యవనస్సులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ మొదలుకొని ప్రతి ఒక్కరు మీ తరతరాల గురించి, మీ తరతరాలను ఆశీర్వదించండి, మీ నోటితోని ఆశీర్వదించండి, మీ నోటితోని ప్రొఫెసై చేయండి. యేసు నామములో డిక్లేరింగ్ ప్రొఫెసైజ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. యేసు నామములో ప్రవచనాలు పలకండి. మీ నోటి ద్వారా ఆశీర్వాదాలను కుమ్మరించండి వారి మీద. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మీరు స్తుతిస్తుండగా, ఈరోజు డిక్లేర్ చేస్తుండగా మీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న, తరతరాల నుంచి వస్తున్న ప్రతి ఒక్క శాపం యేసు నామములో తొలగించబడుతుంది, ప్రతి ఒక్క దరిద్రం యేసు నామములో తొలగించబడుతుంది. అది ఏదైనా ఉండొచ్చు, ప్రతి ఒక్క జనరేషన్ కర్స్ యేసు నామములో బ్రేక్ అవుదులు గాక. ఈరోజు మీరు డిక్లేర్ చేయండి యేసు నామములో. ప్రతి ఒక్కరు స్వరాలెత్తి 2 నిమిషాలు టైం తీసుకోండి, అందరూ డిక్లేర్ చేయండి. మీకు ఎంతమంది అయితే మీ కుటుంబ వ్యక్తుల పేరు జ్ఞాపకం వస్తుందో ప్రతి ఒక్కరి పేరు జ్ఞాపకం చేసుకొని డిక్లేర్ చేయండి. రక్షణ లేదా, యేసు నామంలో ఇదే సమయంలో రక్షణ వస్తుంది. ఆర్థికంగా బాధపడుతున్నారా, ఇదే సమయంలో జవాబు వస్తుంది. కాబట్టి డిక్లేర్ చేయండి యేసు నామంలో. ప్రతి ఒక్కరు యేసు నామంలో శక్తి ఉంది, యేసు నామంలో విడుదల ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని బలమైన సన్నిధిని అనుభవిస్తూ మీరు ఈరోజు ఏదైతే స్తుతిస్తున్నారో అది రేపటి తరానికి ఆశీర్వాదం. కాబట్టి గమనించండి, ఒక దర్శనం కలిగి డిక్లేర్ చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ఎవ్వరు మౌనంగా ఉండాలి. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పేరు పేరున ఎంతమంది పేర్లు అయితే జ్ఞాపకం వస్తుందో ప్రతి ఒక్కరు పేర్లు తీసి మరి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం 2 చేతులను ఆకాశం వైపు ఎత్తి స్తుతించండి. మీరు నోరు ఎంత బహుగా తెరిస్తే దాన్ని ఆశీర్వదించగల గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు మీరు మౌనంగా ఉంటే కాదు, రేపటి తరాలు ఆశీర్వదించబడాలి అంటే ఈరోజు మీరు డిక్లేర్ చేయండి యేసు నామములో. మీ పిల్లల భవిష్యత్తులు కూడా మీరు ఆశీర్వదించే రీతిగా ఉండాలని చెప్పేసి డిక్లేర్ చేయండి యేసు నామములో. నా ప్రాణ ప్రియుడా నీకు స్తోత్రం. నా ప్రాణ ప్రియుడు అతి సుందరుడు, వేవేలలో 10,000లో నా ప్రాణ ప్రియుడు అతి ప్రతి నాలుగు పోవాల్సిందే. నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు అతి సుందరుడు, 10,000లో 10,000లో మనసుతోని
కార్యాలు చూడబోతున్నామని డిక్లేర్ చేసాము. అంత్యకాలంలో ఉంటుండగా దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడుతుంది కాబట్టి మనకిచ్చిన అధికారంతో దేవుని స్తుతించము. ఏ తెగుళ్ళు మన కుటుంబానికి అంటవు, ఏ శాపము మన కుటుంబానికి అంటవు. యేసు నామములో యేసు అంటూ బిగ్గరగా ప్రతి ఒక్కరం స్వరాలెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. యేషువా యేషువా స్తుతించమండి. నీదే రాజ్యము నీదే రాజ్యమంటూ నీదే బలము నీదే మహిమ కలుగును.